హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న శంకరపల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ స్పెషాలిటీ ఏమనుకుంటున్నారా? చూడడానికి సేమ్ శబరిమలలో ఏదైతే ఉందో అదే ఆర్కిటెక్చర్తో మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. నేను శబరిమల వెళ్ళొచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను, అయ్యప్ప స్వామి మాలేసి శబరిమల వెళ్ళొచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆర్కిటెక్చర్ సేమ్ టు సేమ్ ఉంది. ఎవరైతే శబరిమల వెళ్ళలేకపోతున్నారో అందాకలా ఈ స్వామి దర్శనం ఎక్కడైనా సరే మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే 18 మెట్లు. శబరిమలలో అయితే 18 మెట్లు ఎక్కి వెళ్ళి మనం అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. అలాగే మనకి 18 మెట్లు పక్కన ఇక్కడ మనకి ద్వారపాలకులు అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా, ఇవి ద్వారపాలకులు అనమాట. సో మనకి గుడి ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్ కాలు కడుగు స్థలం అని ఇక్కడైతే బోర్డు అయితే ఉంది. సో లేట్ చేయకుండా దర్శనానికి వెళ్ళే ముందు నేను కూడా కాలు కడుక్కొని వెళ్దామని కాలు కడుక్కుంటున్నాను. సో కాలు కడిగేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే ఉంది, అంటే మనకి దర్శనముకు దారి అని మనకి చూపిస్తున్నారనమాట. సో మనం వాళ్ళు చెప్పిన దారిలోనే వెళ్దాం. ఇక్కడ దర్శనముకు దారి లెఫ్ట్ సైడ్ అనే ఉంది, వెళ్దాం. ఇక్కడ మెట్లు ఉన్నాయి, మెట్లకు ముందు మనకి స్వామియే శరణమయ్యప్ప అని బోర్డు అయితే ఉంది. సో ఇంకా మెట్లెక్కి వెళ్ళిపోదాం. అలా మెట్లెక్కి వెళ్తుండగా మనకి మధ్యలో అయితే కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఒక బోర్డు వచ్చేసి ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు భజన కార్యక్రమం, తదుపరి అన్నప్రసాదం అంట. అలాగే ఇంకో బోర్డు వచ్చేసి దర్శనం టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలా పైకి వెళ్ళిపోయేసరికి గర్భగుడి చుట్టూ 4 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అలాగే కొంచెం పక్కనే శ్రీ నాగదేవత టెంపుల్ ఉంది. అలాగే కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్కి కొంచెం మనకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అలాగే ఆ పక్కన మనకి శ్రీ మాలికా పురోత్తమ తల్లి టెంపుల్ ఉంది. ఇంకా అలాగా మనం గర్భగుడి చుట్టూ ఈ టెంపుల్స్ అయిపోయిన తర్వాత మనం గర్భగుడిలో ఉన్న స్వామిగారిని దర్శించుకుందాం. నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. అయింది కదా, మనకి ఇప్పుడు చూస్తే పైనుంచి 18 మెట్ల పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎంత బాగుందో చూడండి. సో వెళ్ళేదారిలో కూడా మనకి సేమ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి అనమాట. అలాగే అయిపోగానే మనకి ఇక్కడ పునదర్శన ప్రాప్తిస్తూనే ఉంది. అలాగే పక్కన మనకి భోజనశాల అనేసి అయితే చాలా పెద్దది ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.